ఎక్కడ నీకు మార్గము లేదో అక్కడే నీ దేవుడు నీకు మార్గాలు తెరుస్తాడు. ఉదాహరణకి అబ్రహాముని దేవుడు ఆజ్ఞాపించాడు, ఇస్సాకును తీసుకుని వెళ్ళి బలి ఇమ్మని. అబ్రహాము కుమారుణ్ణి ఆ కట్టెల మీద పేర్చినప్పుడు అబ్రహాము మనసులో రెండు విధాలుగా అనుకుండొచ్చు. బిడ్డనిచ్చాడు దేవుడే, ఆ బిడ్డను తిరిగి ఇవ్వమంటున్నాడు. ఆ దేవుడు యథార్థవంతుడు, ఏది చేసినా ఆయన న్యాయయుక్తంగానే చేస్తాడనే నమ్మకమే ఉండొచ్చు. తన మనసుకు అది బాధ కలిగించేదైనా తన స్వహస్తాలతో తన కుమారుణ్ణి కత్తితో ఒక గొర్రెనో ఒక జంతువునో తల నరికినట్లుగా తన సొంత కుమారుని బలర్పించడం అనేది ఏ తండ్రికి అది సాధ్యమయ్యే పని కాదు. అయినప్పటికీ కూడా కత్తి ఎత్తాడు అంటే అతనిలో దేవుని పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా కత్తి కిందకి దించు. నాకన్నా ఎక్కువగా నీ బిడ్డను ప్రేమిస్తున్నావేమో అనుకున్నాను, కానీ నీకు పెట్టిన కఠినమైన పరీక్షలో నువ్వు అందరికన్నా ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావని అర్థమైంది. అదిగో గొర్రె ఉందంటే కట్లు ఇప్పాడు. ఆ సర్వశక్తి గల దేవునికి ఆ బలిపీఠం మీద గొర్రెను బలిగా అర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఘోరమైన పరిస్థితి గుండా నేను వెళ్తున్నా, ఎంత ఆలస్యముగా నీ జీవితంలో కార్యాలున్నా, ఆయన ప్రేమిస్తున్న నీ జీవితంలో కార్యసిద్ధి కలుగునట్లుగా ఆయన ఒక మేలు, ఒక మార్గం నీ కొరకు తెరిచే ఉంచాడు. 20 సంవత్సరాలు పెళ్ళయి 20 సంవత్సరాలు గర్భఫలం నీకు లేకపోయినా దేవుడు అన్నాడు, నీ హృదయంలో నువ్వు ఆశను కోల్పోవద్దు, నీ కొరకు నేను మార్గం తెరవబోతున్నాను అంటున్నా. ఇది ఎలా అనేది నీకు అనవసరం. నీవు దేవుని ఏర్పాట్లు ఆయన చెప్పిన కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళి మార్గాలు లేని దగ్గర మార్గాలు తెరవబడబోతున్నాయి. సమస్యలు పోని దగ్గర సమస్యలు పూర్తిగా నిన్ను వదిలి పారిపోబోతున్నాయి. యేసునామములో శుభకార్యాలు జరిగిపోతాయి. కట్టలేని గృహాలు కట్టుకోగలుగుతారు. ఉన్నతమైన శిఖరాలకు మిమ్మల్ని దేవుడు ఎక్కిస్తాడు. ఇట్టి రీతిగా దైవజనమా, మార్గాలు లేని దగ్గర మార్గాలు సరళపరిచి నిన్ను దర్శించే దేవుడు.